Hi, hello, namaste. Welcome to Venu Sir Eagle Academy. This is Venu Sir Venugopal, Science and Technology faculty, ఈనాడు కాలమిస్ట్. రైట్, సరే, మన వేణు సార్ ఈగల్ అకాడమీలో డైలీ క్లాస్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ జనరల్ సైన్స్ ఫర్ ఆర్ఆర్బి వాళ్ళకి ఎవ్రీడే మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ బిట్స్ ఇస్తామని చెప్పాం. సో అదే మనం కొనసాగిస్తా ఉన్నాం. క్లియర్? రైట్ సార్, చూద్దాం మరి వన్ బై వన్. రైట్, ఈ టాపిక్ లో ఎక్కువగా డిస్కస్ చేయే బిట్స్ ఏంటంటే విటమిన్స్. అయితే వైటమిన్స్ అనేటువంటివి సూక్ష్మ పోషకాలు. వైటమిన్స్ ఆర్ కాల్డ్ యాజ్ మైక్రో న్యూట్రియంట్స్ ఇన్ అవర్ ఫుడ్. యాక్చువల్లీ మన ఆహారంలో అవర్ ఫుడ్ కంటైన్స్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, మినరల్స్, వైటమిన్స్. Out of 5, first 3 are major components. Carbohydrates, proteins, fats are together called as macronutrients, స్థూల పోషకాలు. But whereas micronutrients example minerals and vitamins, right? Come to the point. మరి ఇప్పుడు ఎస్పెషల్ ఎగ్జాంపుల్ ఎక్కువగా వచ్చే బిట్స్ ఏంటంటే వైటమిన్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయండి. వైటమిన్స్. సో వైటమిన్స్ అనేటువంటివి 2 types అండి, బేస్డ్ ఆన్ సాల్యుబిలిటీ. One is fat solubility, second one is water solubility. Fat soluble అంటే ద మీనింగ్ ఏంటంటే క్రొవ్వులో కరిగే విటమిన్లు ఏంటి అంటాడు, ఏ, డి, ఈ అండ్ కే. బట్ వాటర్ సాల్యుబుల్ విటమిన్ ఏంటంటే నీటిలో కరిగే విటమిన్. ఎగ్జాంపుల్ బి కాంప్లెక్స్ అండ్ సి. సో విటమిన్ నేర్చుకునే విధానం కూడా మనం ఈజీగా ఉంటుందండి. ఏంటవి? విటమిన్ నేమ్ ఏంటి, రసాయనిక నామం, లభించే పదార్థాలు, లోపిస్తే వచ్చే వ్యాధి. సపోజ్ క్రొవ్వులో కరిగే విటమిన్ చూద్దాం. ఫ్యాట్ సాల్యుబుల్, నేమ్ ఆఫ్ విటమిన్, కెమికల్ నేమ్, సోర్స్ అండ్ డెఫిషియన్సీ డిసీజ్. సపోజ్ విటమిన్ ఏ. విటమిన్ ఏ మన బాడీలో ఏ పార్ట్కి అవసరం? విజన్, కంటి చూపు. విటమిన్ అది మరి విజిబుల్ పార్ట్ ఆఫ్ ఐ, కంటిలో చూపునిచ్చే పార్ట్ ఏంటి అంటాడు. ఎస్, రెటీనా. అందుకే దాని పేరు రెటినాల్. విటమిన్ ఏ కెమికల్ నేమ్ రెటినాల్. ఇది ఎక్కువగా ఉండేటువంటి ఫుడ్ ఏంటి? విటమిన్ ఏ పుష్కలంగా ఉండేటువంటి ఫుడ్ క్యారెట్. క్యారెట్లో పుష్కలంగా ఉంటుంది, అందుకే దీన్ని చాలా మంది రకరకాలుగా వాడతారు. అంటే అవి జ్యూస్ అని, కర్రీ అని, రాగా తింటారు కొందరు అలా. సో ఈ క్యారెట్ ఆరెంజ్ వర్ణంలో ఉంటుంది. రీజన్ ఏంటంటే బీటా కెరోటిన్ కదా, బీటా కెరోటిన్. అందుకే విటమిన్ ఏకి మరొక పేరు కెరోటిన్ అని కూడా అంటారు. ఇవే కాకుండా పపాయ, మ్యాంగో, ఆకుకూరలు, లీఫీ వెజిటబుల్స్, కార్డ్ ఫిష్, లివర్ ఆయిల్, కార్డ్ మెరైన్, ఒక సముద్రపు చేపది కార్డ్ అంటే. ఇలా అన్నింటిలో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుందండి. విటమిన్ ఏ డెఫిషియన్సీ వల్ల వచ్చే వ్యాధి ఏంటి? డిసీజ్. నైట్ బ్లైండ్నెస్, రైట్ చీకటి, దీని నిక్టోలోపియా అంటారు. నైట్ బ్లైండ్నెస్ అంటే ఏంటండి అనగానే చాలా మంది రే చీకటి అంటారు. రే చీకటి అనగానే నైట్ బ్లైండ్నెస్ అంటారు. డబ్బింగ్ అది వాస్తవానికి. నైట్ బ్లైండ్నెస్ అంటే రాత్రి 6 దాటిగానే చుట్టూ చీకటేనండి, అదే రే చీకటి అంటారు. ఆ టైంలో మనకి ఏం కనపడదు, ఏం చూపించినా చూడలేము కూడా నువ్వు అంటే అలాంటి దాన్ని రే చీకటి లేదా నైట్ బ్లైండ్నెస్ అంటాం దాన్ని. క్లియర్? రెండోది జెరాఫ్థాల్మియా, XCRO, జెరో ఆప్థమాలజీ, డ్రై ఐస్, పొడికండి. కన్నీళ్ళు రావడానికి రెస్పాన్సిబుల్ ఫర్ ద రీజన్. కన్నీళ్ళు ఎప్పుడు వస్తాయి? పెళ్లి చేసుకున్న తర్వాత చెప్పకండి. జనరల్గా కన్నీళ్ళు ఎప్పుడు వస్తాయంటే ఏదో లాక్రిమల్ గ్లాండ్స్ అనేటువంటివి ఉంటేనే కన్నీళ్ళు వస్తాయి. అఫ్కోర్స్ అది ఎమోషన్ పక్కన పెట్టండి. రీజన్ ఆ లాక్రిమల్ గ్లాండ్స్ సరిగ్గా పనిచేయకపోతే సో ఏమవుతాయంటే ఈ టీయర్స్ అనేటువంటివి ప్రొడ్యూస్ అవ్వవు, కళ్ళు ఎండిపోతాయి, డ్రై ఐస్. కంటిని తడిగా ఉంచేటువంటి గ్రంథులు కూడా ఉంటాయి, రెస్పాన్సిబుల్ గ్లాండ్స్ ఫర్ టీయర్స్ ప్రొడక్షన్, మైబోవియన్, అలాంటివి కూడా వర్క్ చేయవు. సో దానివల్ల విటమిన్ ఏ లోపం వల్ల మనకి జరుగుతూ ఉంటాయి. కాబట్టి మొదటిది ఏంటి? నైట్ బ్లైండ్నెస్. రెండోది పొడికళ్ళు, డ్రై ఐస్, జెరాఫ్థాల్మియా. మీ టేబుల్ ఫార్మెట్లో మనం బుక్లో అవైలబుల్గా ఉంటుంది ముందు రోజుల్లో. రాబోయే రోజుల్లో మీకు మంచి పీడిఎఫ్ కూడా ఇస్తారు తర్వాత. విటమిన్ అంటే విటమిన్ ఏ నేమ్, కెమికల్ నేమ్, సోర్స్, డెఫిషియన్సీ డిసీజ్. నేమ్ ఏంటి? విటమిన్ ఏ. కెమికల్ నేమ్ ఏంటి? రెటినాల్ ఆర్ కెరోటిన్. మూడోది ఏంటి? సోర్సెస్ ఎక్కడ ఉంటాయి? క్యారెట్, లీఫీ వెజిటబుల్స్, మ్యాంగో, పపాయ, ఫిష్, ఇవన్నీ కూడా. డెఫిషియన్సీ డిసీజ్ 2 ఉంటాయి, నైట్ బ్లైండ్నెస్ అండ్ జెరాఫ్థాల్మియా. జెరో అంటే డ్రై, ఆప్థమాలజీ అంటే ఇక్కడ ఇలా. సో అలాగే డిఈకే కూడా
అలాగే బి కాంప్లెక్స్ అండ్ సి కూడా చూద్దాం తర్వాత. సరే బిట్స్ చూద్దాం సార్. వాట్ డస్ విటమిన్ కే డెఫిషియన్సీ లీడ్స్ టు? కే విటమిన్ లోపం వల్ల ఏం జరగబోతుంది? మీకు తెలిసిందే. కే విటమిన్ లోపం వల్ల మీకు ఏం జరుగుతుంది సార్? ఎస్, ఆన్సర్ ఈస్ ప్రాబ్లమ్ ఇన్ బ్లడ్ క్లాటింగ్, రక్త స్కందన సమస్య, ప్రాబ్లమ్ ఇన్ కాల్షియం మెటబాలిజం, కాల్షియం జీవక్రియ సమస్య, అలాగే ప్రాబ్లమ్ ఇన్ డైజెషన్, జీర్ణక్రియ సమస్య, ఆల్ ఆఫ్ ది పైవన్నీ. కే విటమిన్ రక్తము గడ్డ కట్టడానికి ఉపయోగపడుతుంది అని మీకు తెలుసు, కాబట్టి ఆప్షన్ ఈస్ నెక్స్ట్ వన్ సార్. విటమిన్ B1 is also called as, B1 విటమిన్ కి మరొక పేరు ఏంటి అంటాడు. థయామిన్, ascorbic యాసిడ్, బయోటిన్, నియాసిన్. ఇందులో నియాసిన్ B3 అండి, బయోటిన్ B7 అండి, ascorbic యాసిడ్ విటమిన్ సి, థయామిన్ B1. ఆప్షన్ తెలిసిందే మీకు. విటమిన్ సి is also called as, విటమిన్ సి కి మరొక పేరు ఏంటి అంటాడు. ఎస్టిక్ యాసిడ్, ascorbic యాసిడ్, రైబోఫ్లావిన్, ఫోలిక్ యాసిడ్. విటమిన్ సి కి మరొక పేరు. ఎస్, ఇక్కడ ఎస్టిక్ యాసిడ్ అంటే, ఎస్టిక్ యాసిడ్ అంటే వెనిగర్ అంటాం, ద్రాక్షలో ఉండే ఆమ్లం ఇది, దీనికి విటమిన్ పేరు కాదు. ascorbic యాసిడ్ ఇదే విటమిన్ సి అండి. ఆప్షన్ రైబోఫ్లావిన్ ఇది B2, ఫోలిక్ యాసిడ్ B9. గర్భిణీ స్త్రీకి ఎక్కువగా అవసరమయ్యేటువంటి విటమిన్ ఇది B9, ఫోలిక్ యాసిడ్. వాట్ కాజెస్ బెరిబెరీ? బెరిబెరీ ఏ విటమిన్ లోపం వల్ల జరుగుతుంది అని వస్తుంటాడు. ఆప్షన్ విటమిన్ B1, విటమిన్ బి ఎక్కువగా ఉండడం వల్ల, విటమిన్ బి తక్కువగా ఉండడం వల్ల, విటమిన్ సి ఎక్కువగా ఉండడం వల్ల, విటమిన్ సి తక్కువగా ఉండడం వల్ల. అంటే ఓవర్ కంటెంట్, ఎక్సెస్ ఆఫ్ విటమిన్ B1, డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ B1, ఎక్సెస్ ఆఫ్ విటమిన్ సి, డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ సి. క్లియర్? సో ఆప్షన్ ఈస్ B1 విటమిన్ లోపిస్తే వచ్చే వ్యాధి ఇదే కదా, ఎక్కువ అవడం కాదు, తక్కువ అవడం వల్ల. రైట్. ద రిచెస్ట్ సోర్స్ ఆఫ్ విటమిన్ డి ఫ్రమ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్? క్రింద ఫుడ్లో ఏ ఫుడ్లో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది అంటున్నాడు. కాటన్ సీడ్స్, పత్తి ఆహారం, అదే పత్తి నూనె, ఆలివ్ ఆయిల్, నెక్స్ట్ కార్డ్ లివర్, కార్డ్ అంటే చేప అంటే ఇది ఒక మెరైన్ ఫిష్, కార్డ్ చేప యొక్క ఆలయపు నూనె ఇది కదా. ఆప్షన్ సన్ఫ్లవర్ ఆయిల్, ఎక్కువగా ఉండేది ఈ చేపలు. లివర్ ఆయిల్ ఆఫ్ ఫిష్ ఇస్ రిచ్ ఇన్, ఇప్పుడు చెప్పాం చేప యొక్క లివర్ ఆయిల్లో ఎక్కువగా ఉండే విటమిన్లు ఏంటి అని అడుగుతున్నాడు. విటమిన్ ఏనా, ఈనా, డీనా? ఏ అండ్ డీనా, బోత్. విటమిన్ ఏ, విటమిన్ ఏ ఉంటుంది, విటమిన్ డి కూడా ఉంటుంది, రెండు ఎక్కువగా ఉంటాయి. ద విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ రిచ్ సోర్స్ ఆఫ్ కాల్షియం? కాల్షియం ఉన్నటువంటి ఫుడ్ కింద ఆప్షన్లో ఇచ్చాడు, కానీ అందులో ఏ తక్కువగా ఉంటుంది ఇచ్చాడు. కాల్షియం ఎక్కువగా ఉండనిది అసలు ఏంటది? చీజ్, జున్నులో ఉంటుంది. కొల్లారి గ్రీన్స్, ఒక వెస్ట్రన్ కంట్రీస్లో వాడే ఆకుకూర అండి అది. కొల్లారి గ్రీన్ అంటే ఒక ఆకుకూర, లీఫీ వెస్టర్న్ గ్రీన్ ఎక్కువగా వాడుతాడు, కొల్లారి గ్రీన్ అంటాం. ఫిగ్గర్, అంజీర్ అంటాం కదా, డ్రై ఫ్రూట్స్లో వాడుతుంటాం. క్యారెట్, ఇది ఆప్షన్. క్యారెట్లో ఇది తక్కువగా ఉంటుంది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ విటమిన్ కంటైన్స్ మినరల్ కాల్డ్ కోబాల్ట్? ఏ విటమిన్ లో కోబాల్ట్ ఉంటుంది అంటాడు. కోబాల్ట్ అనే పేరు మీద పిలిచేటువంటి ఒక విటమిన్ పేరు కూడా ఉంటుంది. B9 విటమిన్ ఏంటి? సైనకోబాలమిన్. ఆప్షన్ సరే. B12 ఏంటి? సైనకోబాలమిన్. B9 ఫోలిక్ యాసిడ్, సారీ B9 ఫోలిక్ యాసిడ్. ఇప్పుడు చెప్పాము మనం, గర్భిణీ స్త్రీకి అవసరం అయ్యేది B9 అని. B12 సైనకోబాలమిన్, ఇదే కదా. ఎస్, B12 సైనకోబాలమిన్. ఇది పేరు చూడండి, సైనకోబాలమిన్, ఇదే కదా. కోబాల్ట్ చూసారా, అందుకే సైనం అంటే ఏంటి? బ్లూ కలర్. అందుకే నీలి రంగులో ఉండేటువంటి విటమిన్ ఏంటి అని క్వశ్చన్ అడిగినా విటమిన్ B2 గుర్తుపెట్టుకోండి. క్లియర్? మరి B3 అంటే నియాసిన్ అండి, B2 అంటే రైబోఫ్లావిన్, B6 అంటే పిరిడాక్సిన్. విచ్ విటమిన్ ఈజ్ యూజ్డ్ ఫర్ ట్రీట్మెంట్ ఆఫ్ కామన్ కోల్డ్? జలుబును నివారించేటువంటి విటమిన్ ఏంటి అంటున్నాడు. DACB. సి అంటే మీకు తెలిసిందే, జలుబుకి ఎక్కువగా సి ఎక్కువగా నివారిస్తూ ఉంటాం. రైట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద మోస్ట్ అబండెంట్ సోర్స్ ఆఫ్ ఐరన్? ఇనుము అనే లోహం ఎక్కువగా ఉన్నటువంటి పదార్థాలు. గ్రీన్ వెజిటబుల్స్, బీన్స్,
ఎగ్స్ అండ్ మిల్క్. ఎక్కువగా ఉండేది గ్రీన్ వెజిటబుల్స్, ఆకుపచ్చల కూరగాయలు ఎక్కువగా ఐరన్ ఉంటుందండి. బీన్స్, చిక్కుడు, గుడ్లు, పాలు. కాబట్టి ఎక్కువగా ఉండేది గ్రీన్ వెజిటబుల్, ఎక్కువగా ఉంటుంది ఐరన్. నెక్స్ట్ వన్, పెల్లాగ్రా ఇస్ కాజ్డ్ త్రూ డెఫిషియన్సీ ఆఫ్ పెల్లాగ్రా స్కేలీ పామ్. చేతుల పైన పొలుసులు రాలిపోతూ ఉంటాయండి. అది ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది అంటున్నాడు. B3 విటమిన్ లోపం వల్ల వచ్చేటువంటి వ్యాధి పెల్లాగ్రా. B3 అంటే నియాసిన్, అంటే B3 అంటారు సార్. ఆర్ నికోటినిక్ యాసిడ్ అని కూడా అంటాం దీన్ని. నికోటినిక్ ఆమ్లము ఆర్ నియాసిన్ అని అంటారు దీన్ని. రైబోఫ్లావిన్ అంటే B2, ఆస్కార్బిక్ అంటే C, ఫోలిక్ అంటే B9. ఇంతకు చెప్పుకున్నటువంటివి. విటమిన్ K is produced through bacteria naturally found in. విటమిన్ K తయారు చేసేటువంటి ఒక బ్యాక్టీరియా ఉండే సహజంగా ఎక్కడ ఉంటుంది? విటమిన్ K తయారు చేసేటువంటి బ్యాక్టీరియా పేరు ఏంటంటే, విటమిన్ K is produced by the bacteria is called Escherichia coli. Shortly E. coli అంటాం. E. coli is found in large intestine in human body. మానవ శరీరంలో పెద్ద ప్రేగులో ఎక్కువగా ఉంటుంది ఇది. మానవ శరీరంలో పెద్ద ప్రేగులో ఉండేటువంటిది ఇంటెస్టైన్. గాట్ ఇట్. కాబట్టి ఆప్షన్ ఇదే సార్. ప్యాంక్రియాస్, క్లోమము, మూత్రపిండము, హార్ట్, హృదయం. మానవ పెద్ద ప్రేగులో ఉండేటువంటి బ్యాక్టీరియా ఏంటి క్వశ్చన్ అడిగితే ఇంటెస్టైన్. వాట్ ఈస్ రైబోఫ్లావిన్? రైబోఫ్లావిన్ అనేది ఏంటంటున్నాం? ఎస్, యాంటీబయోటిక్ డైమెటీరియల్ విటమిన్ ప్లాంట్. మీకు చెప్పాను ఇందాక, రైబోఫ్లావిన్ అంటే B2 విటమిన్ అని. కాబట్టి ఆప్షన్ ఏంటండి? ఎస్. మెగలోబ్లాస్టిక్ ఎనీమియా ఇస్ కాజ్డ్ బై ద డెఫిషియన్సీ ఆఫ్ విచ్ విటమిన్? మెగలోబ్లాస్టిక్ ఎనీమియా అంటే ఒక రకమైన రక్తహీనత అండి. రక్తహీనత ఏ విటమిన్ లోపం వల్ల కలుగుతుంది అంటున్నాడు. మెగలోబ్లాస్టిక్ ఎనీమియా ఇస్ డెఫిషియన్సీ ఆఫ్ B9 విటమిన్. B9 అంటే ఫోలిక్ యాసిడ్. ఎస్. అందుకే ప్రెగ్నెంట్ విమెన్కి ఎక్కువగా ఇచ్చేటువంటి విటమిన్ కూడా ఇదే. డాక్టర్ సజెస్ట్ చేస్తారు, రికమెండ్ చేస్తారు దీన్ని. ఎందుకంటే B9 విటమిన్ కానీ ఐరన్ డెఫిషియన్సీ వల్ల జరిగేటువంటి ఈ డిజార్డర్ యొక్క సింటమ్ ఏంటంటే, పుట్టే పిల్లలు కాస్త మెంటల్లీ రిటార్డ్ పుడతారు. డల్లర్డ్స్, రిటార్డెడ్. ఎలా ఉంటారు? డల్లర్డ్స్గా పుడతారు వాళ్ళు. అంటే స్పైనా బైఫిడ్ అంటారు దాన్నే. ఇప్పుడు మన బిత్తిసత్తు లేడా చూడండి, ఇలా తీస్తుంటాడు, ఇలా డిఫరెన్స్ తీసుకుంటాడు. అలా బిత్తిసత్తు యాక్షన్ ఇది సేమ్ ఇదేనండి. ఒక మెంటల్ రిటార్డెడ్, మెంటల్ ఇడియట్స్, డల్లర్డ్స్, ఇంపెసైల్స్ ఉంటారు కదా, రకరకాల ఐక్యూ తక్కువగా ఉన్నవాళ్ళు. ఏజ్ ప్రకారంగా బుద్ధి తక్కువ ఉంటుంది. ఆప్షన్ ఈస్ B9. విచ్ టైప్ ఆఫ్ షుగర్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ స్వీటనింగ్ ఇన్ ఫ్రూట్స్? పండ్ల తీయదనానికి కారణమైన చక్కెర. సుక్రోజా, ఫ్రక్టోజా, లాక్టోజా, మాల్టోజా, రెస్టారెంట్. ఆన్సర్ ఈస్, మన ఫ్రూట్ షుగర్ అనిపిస్తాం, గుర్తుందా? ఎందుకంటే ఫ్రూట్స్ లో ఉండేటువంటి షుగరు ఫ్రక్టోజ్ అండి. అది తీయని చక్కెర ఫ్రక్టోజ్. పండ్ల చక్కెర ఫ్రక్టోజ్. హెక్సో చక్కెర ఫ్రక్టోజ్. ఇలా చాలా నేమ్స్ ఉంటాయి. తేనెలో ఉండే చక్కెర ఫ్రక్టోజ్. హనీ షుగర్, ఫ్రూట్ షుగర్, స్వీటెస్ట్ షుగర్, హెక్సో షుగర్. ఎగ్జాంపుల్ ఫ్రక్టోజ్. క్లియర్? రిమైనింగ్ అని కూడా డిఫరెంట్ వెర్షన్లో వాడుతూ ఉంటాము. రైట్? ఇది ఈరోజు యొక్క ఎపిసోడ్. థ్యాంక్ యూ.